హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రేపు శ్రావణ శుక్రవారం కదండి. రెండో శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం కదా, అందుకని ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటాము. అందులో మన ఆడవారి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి. అందుకోసం ఈ ఇల్లు నీట్గా క్లీన్ చేస్తున్నాను. బూజు కర్ర ఒకటి తీసుకొని ముందు పైన లైట్గా బూజు దులుపుతున్నాను. బూజు మొన్నే కదండి దులిపింది, అంతగా ఏం లేదు, అంతగా ఏం కాదు, అసలు క్లీనే లేదు. కాకపోతే క్లీన్ చేయాలి కదా, అందుకని ఇంక ఇదిగోండి కర్ర తీసుకొని పైన బూజు ఎక్కడన్నా ఉందేమోనని క్లీన్ చేస్తున్నాను. ఇంట్లో అయితే క్లీన్ చేశాను, ఇప్పుడు బయట వరండాలో క్లీన్ చేస్తున్నా. బయట వరండాలో కొంచెం దోమలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, అందుకని బూజు అనేది ఎక్కువగా వస్తుంది. కొంచెం లైట్గా బూజు పట్టింది. శ్రావణ శుక్రవారం రోజు పూజ కూడా చేసుకుంటున్నానండి, అందుకోసమే ఇల్లు కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను. పండగలు వచ్చినాయి అంటే చాలండి, ఆడవాళ్ళకి ఎంత పనో. పండగ ముందు రోజు పనులే, పండగ రోజు పనులేనండి. మనకు అస్సలు పండగ అంటే రెస్ట్ అనేది అస్సలు ఉండదు. పండగలంటేనే పనులండి. ఇంకా ఇదిగోండి ఈ గదిలో ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. ఈ మంచం ఉంది కదండి, మంచం దగ్గర మంచం పైన ఫ్యాన్ ఉండిద్ది, అందుకని దీన్ని క్లీన్ చేయడానికి మంచం మీద బెడ్షీట్ తీసేసాను. బెడ్షీట్ ఇంకోటి వేద్దామని దీని మీద టబ్ కుర్చీ పెట్టానండి. టబ్ కుర్చీ పెట్టేసి టబ్ కుర్చీ మీద నేను ఎక్కి ఫ్యాన్ని క్లీన్ చేస్తాను. ఇలా అయితే ఫ్యాన్ అందిద్ది, క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉండిద్దండి. నార్మల్గా కుర్చీలు వేసుకున్నాం అనుకోండి అందట్లేదు. ఇంక ఇలా మంచం మీద ఇలా టబ్ కుర్చీ వేసుకుంటే ఫ్యాన్ తులపటం చాలా ఈజీగా ఉంటుంది, బాగా అందుతుంది. ఇదిగోండి చూడండి, నేను ఇప్పుడు మంచం మీద టబ్ కుర్చీ వేశాను కదా, టబ్ కుర్చీ మీద నేను ఎక్కాను. ఇంకా ఫ్యాన్ ఇప్పుడు బాగా ఈజీగా అందుతుందండి. ఫ్యాన్కి ముందు వైపున వెనక వైపున రెండు వైపులా క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక స్టాండ్ లాంటిది ఉంటే ఇంకా చక్కగా ఇలా మంచం ఎక్కే పని లేకుండా స్టాండ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. స్టాండ్లు లేని వాళ్ళు ఉంటారు కదండి, ఇంక ఎవరికైనా సరే బెడ్రూమ్లో మాత్రం ఫ్యాన్లు అనేవి తప్పనిసరి. బెడ్రూమ్లో ఫ్యాన్లు క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. టబ్ కుర్చీ ఒకటి వేసుకొని టబ్ కుర్చీ మీద ఎక్కి మనం క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, మనకి ఈజీగా అందిద్ది. కుర్చీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. కొంచెం స్లిప్ అయిందంటే చాలు కింద పడిపోతాం, అందుకనే జాగ్రత్తగా మనం నుంచోవాలి. కుర్చీ బ్యాలెన్స్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్పుడు కుర్చీ ఎక్కి మనం ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి మంచం వైపుకి రెక్కలు ఇలా ఒక చేత్తో పట్టుకొని లాగుతున్నాను, లాగి క్లీన్ చేస్తున్నాను. ఫ్యాన్లో మనం చీపురు పెట్టి ఎంత దులిపినా సరే నీట్గా ఉండవండి, దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి. ఇలా క్లాత్ తీసుకొని తుడిస్తేనే ఫ్యాన్లు నీట్గా ఉంటాయి. ఇంకా తడి క్లాత్తో తుడిస్తే ఇంకా చాలా నీట్గా ఉంటాయి. కాకపోతే తడి క్లాత్తో తుడవాలంటే కరెంటు అవన్నీ ఆపేసి తుడుచుకోవాలండి. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నేను నార్మల్ క్లాత్తోనే క్లీన్ చేశాను. ఫ్యాన్ అయితే క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంక ఇదిగోండి తలుపులు కిటికీలు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవి కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిస్తే దుమ్ము మరకలు అనేవి కనపడకుండా ఉంటాయి. ఎక్కువ డస్ట్ ఉండి దుమ్ము అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. డిజైన్లు ఉన్నాయి కదా, ఈ డిజైన్లు అయితే డస్ట్ చాలా ఎక్కువగా ఉండిద్ది. మరీ చిన్న చిన్న డిజైన్లు ఉంటాయి చూడండి, వాటిలో ఉన్న డస్ట్ను క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసినా సరే క్లీన్ అవ్వదండి. తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తేనే క్లీన్ అవుతాయి. కానీ టేక వస్తువులకి తడి క్లాత్ అనేది పెట్టకూడదంటారు. తడి క్లాత్ పెట్టామనుకోండి తలుపులు అవన్నీ పాడైపోతాయి అంట. అందుకని పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాను. మరీ ఎక్కువ డస్ట్ ఉంది అన్నప్పుడు మాత్రం కొంచెం క్లాత్ అనేది తడిపి తుడుస్తాను, అంతేగాని వాటర్ మాత్రం పోయకూడదండి. కొంచెం తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో బూజులన్నీ దులిపిన తర్వాత లాస్ట్లో మంచం అంతా క్లీన్ చేసి ఇంక ఇప్పుడు బెడ్షీట్ వేస్తున్నాను. బెడ్షీట్ నేను ఎప్పుడు పిన్నీసులు పెట్టి వేస్తాను కదండి. యూట్యూబ్లో చూశాను, ఒకళ్ళు బెడ్షీటు పిన్నీసులు పెట్టకుండా మడిచారండి, భలే మడత వేశారు. అటువైపున ఇటువైపున అంచులు లాగేసి లోపలికి హోల్ లాగా చేశారు. బాగుంది, అలా నీట్గా ఉంది, పిన్నీసులు పెట్టే పని లేకుండా. కాకపోతే బెడ్షీట్ అనేది చాలా పెద్దది ఉండాలండి, సైజ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఈ సైజ్ అయితే ఆ మడతకు రాదు, పిన్నీసులు పెట్టి వేసుకోవటమే. కానీ పెద్ద సైజు ఉంటే మాత్రం అలా మడతలు వేసుకోవచ్చండి. చాలా బాగుంది, చూడటానికి చాలా నీట్గా ఉంది. నేనైతే ఇంకా పిన్నీసులు పెట్టేసి బెడ్షీట్ కూడా వేసేసానండి. బెడ్షీట్ వేయటం కూడా అయిపోయింది. ఇంక ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకుంటా వస్తున్నాను. చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. రోజు దులిపినా సరే దుమ్ము అనేది ఎంత ఎక్కువ వచ్చిందో. ఈ టబ్ కుర్జీలో చూడండి ఇంకా ఎంత దుమ్ము ఉందో.
టబ్ కుర్చీలో మాత్రం డస్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చిద్దండి. పిల్లలు ఈ కుర్చీలో కూర్చొని ఎయ్యో ఒకటి తింటా ఉంటారు, రాసుకుంటా ఉంటారు, పెన్సిల్ చెక్కుతా ఉంటారు. ఎయ్యో ఒకటండి. ఇంక అన్నీ లోపలికెళ్ళిపోతాయి టబ్ కుర్చీలోకి. ఈ దిండుకి, కుర్చీలకి మధ్య గ్యాప్ ఉండిద్ది గదా! ఇంక అన్నీ కుర్చీలోకెళ్ళిపోతాయండి. వారానికి ఒక్కసారి ఈ కుర్చీ కూడా నీట్‌గా ఇదిలిచ్చుకొని ఊడుస్తా ఉంటాను. ఇంక ఇంట్లో పనికిరాని కాగితాలు, మందు బిళ్ళలు, టాబ్లెట్లు అవన్నీ ఉంటాయి గదండీ! ఇంకా అవన్నీ పనికిరానియి అన్నీ తీసి ఇంకా అవి గూడా పడేస్తున్నాను. ఇల్లు ఊడ్చామంటే ఊడ్చామని కాదండి. ఇంట్లో ఏమన్నా మనకు పనికిరాని వస్తువులు, అడ్డంగా ఉన్నయి ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని ఇల్లు నీట్‌గా ఊడుస్తా ఉంటాను. కాగితాలుంటాయి. పిల్లలు కాగితాలని, పెన్సిల్ ముక్కలని చిన్నయి ఎయ్యెయ్యో ఇంట్లో పెడతా ఉంటారండి. అవన్నీ అవసరమైనయి ఉంచుతాను. అవసరం లేనియన్నీ తీసి పడేస్తా ఉంటాను. ఇంకా ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చేశానండి. ఇల్లు, గొంతులు అన్నీ నీట్‌గా ఊడ్చేశాను. ఇవన్నీ ఊడవటానికి ఎంత టైం పట్టిందోనండి. కనీసం 2, 3 గంటలన్నా టైం పట్టింది. వీడియోలో చూపించడానికి 5 నిమిషాలు, 10 నిమిషాల్లో అయిపోతుంది గానీ, నాకు ఈ మొత్తం క్లీన్ చేసేటప్పటికి 2, 3 గంటల సమయం పట్టిందండి. కిటికీలు, తలుపులు అన్నీ క్లీన్ చేసుకొని అరమారలు అంటే పేపర్‌లన్నీ ఏం మార్చలేదులెండి. అన్ని పేపర్‌లు అలాగే ఉంచాను. కాకపోతే వాటి మీద ఉన్న డస్టు అవన్నీ తుడిచాను. తుడిచి మొత్తం నీట్‌గా క్లీన్ చేసేటప్పటికి 2, 3 గంటల సమయం పట్టింది. ఇంకిక్కడ గడపకి పసుపు రాస్తాను కదండీ! పోయిన శుక్రవారం పసుపు రాశాను కదా! ఇంకా ఆ పసుపు అంతా ఇదిగోండి నీట్‌గా క్లీన్ చేశాను. బ్రష్ పెట్టి గనక రుద్దామనుకోండి, ఈ పసుపు మరకలనేవి నీట్‌గా పోతాయి. గంధం మర గంధం రాసామనుకోండి, ఆ గంధం అనేది ఊరకనే పోయిద్ది కానీ, పసుపు అనేది మాత్రం త్వరగా పోదండి. పసుపు అంటుకుందంటే మనం ఎంత రుద్దినా సరే పోదు. అందుకని ఇలా బ్రష్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసామనుకోండి, త్వరగా క్లీన్ అయిపోయిద్ది. అలాగనే ఉంచి పసుపు రాసామనుకోండి, పసుపు అంటుకోదు. మరకలు మరకలుగా కనిపిస్తా ఉంటది. అందుకని నీట్‌గా క్లీన్ చేసుకొని మనం పసుపు రాసుకోవాలి. ఈ గడపంతా కడిగిన తర్వాత ఇంక ఇదిగోండి ఇల్లు మొత్తం నీట్‌గా తుడుస్తున్నాను. ఇల్లు లోపల గదులైతే తుడిచాను. ఇంక ఇది వరండా. వరండా కూడా తుడుస్తున్నానండి. ఇంక ఇల్లు తుడిస్తే పని అయిపోయినట్టే. పనంటే ఇంకా క్లీనింగ్ పనండి. తర్వాత ఇంకా చాలా పనులున్నాయి చేయాల్సినయి. నా వీడియోలు చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయా? లేకపోతే ఏదైనా వెరైటీగా చేయాలనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇంట్లో పని అనేది అసలు కనిపించదండి. ఏముంది ఇంట్లో వండుకోవటం, తినటం, తిన్నవి కడుక్కోవటమే అనుకుంటారు కానీ ఇంట్లో పని అనేది చాలా పని ఉండిద్దండి. చాలా కష్టం. ఒక్క పని కాదు కదా! 10 రకాల పనులుంటాయి. మనం బయటికెళ్ళి పని చేసామనుకోండి ఏదో ఒక్కటే పని ఉండదు. అన్ని రకాల పనులుండవు కదా! ఇలా 10 పనులు ఒక్కళ్ళే చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండిద్దండి. ఇంకా దుప్పట్లు అవన్నీ కూడా ఉతికేసాను. ఉదయాన్నే ఇవన్నీ ఉతికేసానండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇవన్నీ సరిపేసి నానబెట్టి పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా దుప్పట్లు అవన్నీ ఉతికేసి డాబా మీద వేశాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు అటు ఇటు మనం తిరుగుతానే ఉంటామండి. ఒక్క టిఫిన్ తినేటప్పుడు, టీ తాగేటప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చుంటామేమో కానీ, ఇంకా ఇంట్లో పని మొత్తం అయ్యేంత వరకు మనం అటు ఇంట్లోకి బయటికి తిరుగుతానే ఉంటామండి. మాలాంటి వాళ్ళకైతే ఇంకా బయట రావాలి కదండీ! అంట్లు కడుక్కోవాలన్నా, ఏ పనులు చేయాలన్నా బయట గాబు దగ్గరికి రావాలి గదా! అందుకని ఇంట్లోకి, బయటకి తిరుగుతానే ఉంటాము. ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంక పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇత్తడివి, రాగివి అయితే కొంచెం ముగ్గు తీసుకొని ముగ్గులో చింతపండు వేసి క్లీన్ చేస్తున్నాను. చింతపండుతో క్లీన్ చేస్తే ఇవి బాగా నీట్‌గా క్లీన్ అయితాయండి. నిమ్మకాయ వేసైనా క్లీన్ చేసుకోవచ్చు. పులుపు ఏదైనా సరే వేసి క్లీన్ చేసామంటే చాలా నీట్‌గా క్లీన్ అవుతాయండి. అందులో కొంచెం ముగ్గు వేసుకొని, ముగ్గులో మనం నిమ్మకాయ చెక్క ఉంటది కదా! అది ముంచి క్లీన్ చేసినా సరే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. వెండి వస్తువులైతే పేస్టేసి క్లీన్ చేస్తున్నానండి. వెండి వస్తువులు పేస్టేసి క్లీన్ చేస్తే బాగా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. చాలా నీట్‌గా ఉంటాయండి. తళతళ మెరుస్తా ఉంటాయి. నేనెప్పుడు వెండి వస్తువుల్ని ఈ ప్రాసెస్‌లోనే క్లీన్ చేస్తానండి. వెండి వస్తువులు మాత్రం క్లీన్ చేయటం చాలా ఈజీ. ఈ గిన్నె చూసారా? మా పిల్లల అన్నప్రాసన గిన్నె అండి. ఈ గిన్నె చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో. కుంకుమకాయ, గంధపు గిన్నె అవైతే కొంచెం పర్వాలేదు బానే ఉన్నాయి కానీ, ఈ గిన్నె అయితే చూడండి అసలు నల్లగా వచ్చేసింది. దీన్ని ఎవరైనా చూసిన వాళ్ళు అస్సలకి వెండి గిన్నె అని మాత్రం అనుకోరండి. అంత నల్లగా వచ్చేసింది.
కానీ పేస్ట్ వేసి రుద్దుతుంటే మాత్రం బాగా తెల్లగా వస్తుందండి. బాగా నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత తెల్లగా కొత్త దానిలాగా వచ్చేసింది. రుద్దుతుంటేనే చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది. బాగా తెల్లగా వచ్చేసింది. నాకు ఎక్కువ వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు ఎక్కువ ఏమీ లేవండి. ఏదో పూజకి మనం మెయిన్‌గా వాడుకునే వాటికే ఉంటాయండి. చెంబు, మన దీపారాజన ప్రమిదలు, ఇంక ఇలాంటివి ఇవిగోండి అన్నీ తక్కువ చిన్న చిన్నవి. ఇదిగోండి వస్తువులన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను. గిన్నె చూసారా? ఇందాక ఎంత నల్లగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా మెరుస్తా ఎంత బావుందో. పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటే వెండి వస్తువులు బాగా నీట్‌గా క్లీన్ అవుతాయండి. ఇంకా పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసేసి కదా ఇంక ఇంట్లో క్లీన్ చేయటం మొత్తం పనులన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు జల్లేస్తున్నాను. పసుపు నీళ్ళతో ఇంకా ఇంటిని శుద్ధి చేస్తున్నానండి. మనం నాన్ వెజ్ తింటాము. మేమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటామండి. నాన్ వెజ్ కోడిగుడ్లు అన్నీ తింటాము. అందులో మన ఆడవారి ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదండి. ఇంకా ఇవన్నీ లేకుండా ఉండటానికి ఇల్లు శుద్ధి అవ్వటానికి ఇంకా పసుపు నీళ్ళు చల్లుతున్నాను. రేపే కదా శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం రోజు మనం ఇంటిని నీట్గా పరిశుద్ధంగా ఉంచుకోవాలి కదండి. అందుకనే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. శుక్రవారం ముందు రోజు ఇంటిని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి. ఇల్లు మొత్తం మూలన ప్రతి మూలన పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ప్రతి అరమార్లో అన్ని వస్తువులు మనం క్లీన్ చేసుకోలేవు కదండి. ఏదో కడిగే వస్తువులు బట్టలు అనుకోండి ఉతికేస్తాము. కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి వాటిని మనం క్లీన్ చేయలేము. అలాంటి వాటి మీద పసుపు నీళ్ళు చల్లామనుకోండి అవి కూడా నీట్గా పరిశుద్ధం అయిపోతూ ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.